శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. తులరాశి జాతకులకు రేపటి నుండి కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలవంతంగా ఉండడం వలన ఈ తులరాశి వారు రేపటి నుండి అదృష్టాన్ని విపరీతంగా పొందబోతూ ఉన్నారు. ఇక ఎప్పటి నుంచో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు ఇబ్బందులకు గురి చేశారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అయితే అసలు ఈ యొక్క తులరాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది, ఇక వీరి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కోసం చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో ఓ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో యొక్క తులరాశి 7వ రాశి. ఇక రేపటి నుండి కూడా గ్రహాలలో బాగా అనుకూలవంతంగా ఉండడం కారణంగా ఇక తులరాశి వారు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలను సాధిస్తారు. మీ యొక్క జీవితం ఎలా అయితే మీరు ఉండాలని కోరుకుంటున్నారో అదేవిధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంలా మారబోతూ ఉంది. అదేవిధంగా గతంలో మిమ్మల్ని అవమానించి బాధలకు ఎవరైతే గురి చేశారో, అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్న చూపు చూడడం, ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా దురుసుగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా ఇదివరకు ఎవరైతే చేశారో ఇప్పుడు వారు తప్పులను తెలుసుకొని వారికంటే కూడా మీరు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీ డెవలప్మెంట్తో బుద్ధి చెబుతారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ఇక మిమ్మల్ని గతంలో చీకొట్టిన వాళ్ళు మీ కాలు పట్టుకొని మిమ్మల్ని ఇప్పుడు క్షమాపణలు కోరుకునే రోజు మీకు త్వరలోనే రాబోతూ ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు ఈ సమయంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక దీని కారణంగా మీలో పట్టుదల అనేది విపరీతంగా పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా బాధ పెట్టడం వలన మీరు విజయాలు సాధించాలని అనుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా అది రివర్స్లో మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి. దీని కారణంగా మీరు ఎంతో బాధకు గురి అయ్యేవారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటున్నారు, మేము విజయం సాధించలేకపోతున్నాము అని. ఏ పని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం అడ్డంకి వస్తుందని చెప్పేసి మీలో మీరే ఎంతో బాధ పడుతుండేవారు. కానీ ఇక మీదట అంటే రేపటి నుండి కూడా మీకు ఎంతో అనుకూలవంతంగా ఉంటుంది కాబట్టి మీరు పనుల విషయంలో ఎంత అయితే ప్రయత్నం చేస్తారో అంతే ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక రేపటి నుండి కూడా మీరు ప్రయత్నం చేసిన దానికి, మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది తప్పకుండా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపారాలు చేస్తున్న వారికి, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా ఎంతగానో అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఇక తులారాశి వారి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీరు డబ్బులను బాగా సంపాదించగలుగుతారు. ఇదివరకు ఈ యొక్క తులారాశి వారు డబ్బులను బాగానే సంపాదించేవారు, కానీ గతంలో మీకు అనుకూలంగా లేకపోవడం వలన మీకు ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోయి ఉండేవి. ఇంట్లో అధికమైన ఖర్చుల కారణంగా, లేదా ఆరోగ్యం సమస్యల కారణంగా, లేదా వివిధ రకాల కారణంగా వచ్చిన డబ్బులన్నీ కూడా అనుకోకుండా బయటకు ఖర్చుల రూపంలో వెళ్ళిపోతూ ఉండేవి. దీని కారణంగా వచ్చిన డబ్బులు ఎలా పొదుపు చేయాలని మీరు ఆలోచిస్తూ ఎంతో బాధపడేవారు. కానీ రేపటి నుండి కూడా మీకు ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉంది. ఇక మీకు ఆర్థిక పరంగా డబ్బులను బాగా సంపాదించగలుగుతారు. అదేవిధంగా డబ్బులను పొదుపు కూడా చేసుకుంటారు. ఇక మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అసలు ఉండదు. ఇక ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారు గతంలో ఎందులోనైనా పెట్టుబడులు పెట్టిన వారికి ఆ పెట్టుబడుల వలన ఇప్పుడు మంచి మంచి లాభాలు అనేవి రెట్టింపు రూపంలో మీకు పొందుకుంటారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరగడం వలన మీకు ఎంతో మంచిగా ఆర్థిక పరంగా సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఇంట్లో, బంధువుల్లో, సమాజంలో మంచి పేరు, గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు.
ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక నిజంగా చెప్పాలి అంటే ఇదివరకు ఉండే మీ జీవితానికి, రేపటి నుండి ఉండబోయే మీ జీవితానికి ఎంతో తేడాను మీ యొక్క కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంతలా మీ జీవితం అనేది ఈ సమయంలో ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది. ఇక ఈ సమయంలో మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే గనక వారికి మీరు సరైన పద్ధతిలో బుద్ధి చెబుతారు. అయితే ఇది వరకు మిమ్మల్ని ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా సరే ఈ యొక్క తులారాశి వారు ఒక్కసారి కూడా వారి మాటలు పట్టించుకోకుండా వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండాలని, వారితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కానీ వారు మాత్రం మిమ్మల్ని అస్సలు పట్టించుకునేవారు కాదు. అంటే కొంతమంది వీరిని బాధ పెట్టి అవమానించిన తర్వాత మళ్ళీ వీరితో మాట్లాడడం అస్సలు ఇష్టపడేవారే కాదు. కానీ రేపటి నుండి కూడా వేరే విధంగా ఉండబోతూ ఉంది. అంటే మీ దగ్గరికి వచ్చి వారితో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తారు. అలాగే మీతో కలిసి ఉండాలని వారు ప్రయత్నం కూడా చేస్తారు. అంతలా మీ జీవితం అనేది మారబోతూ ఉంది. అలాగే మీరు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క తులారాశి వారి కుటుంబం విషయంలో కానీ, మీ ఉద్యోగం విషయంలో కానీ, మీ వ్యక్తిగత జీవితం విషయంలో కానీ మీరు కొన్ని శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క తులారాశి వారు ఎంతో కాలంగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలని ఆలోచనలు చేసి ఆర్థిక పరంగా డబ్బులు సరిపోక ఆగిపోయినట్టయితే కనుక ఇక మీదట మీరు ఏది కొనాలి అని ఆలోచన చేసినా కూడా తప్పకుండా వాటిని కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే వాహనం కానీ, స్థలం కానీ ఎవరైతే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా వారి జాతకంలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే వారి యొక్క జీవితం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పనులు చేసినా సరే అందులో సక్సెస్ని సాధించడంతో పాటుగా ఎంతో మంచిగా మీరు లాభాలను కూడా పొందుతారు. ఇక ఈ సమయంలో కూడా మీకు అదే జరగబోతూ ఉంది. మీరు ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం చేయాలి అనుకున్నా, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నా, లేదా ఎంతో కాలంగా ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్నా కూడా ఈ సమయంలో అవన్నీ కూడా మీకు అనుకూలించబోతున్నాయి. ఎందుకంటే మీకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో ఏది స్టార్ట్ చేసినా అందులో తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. అలాగే ఎంతోమంది సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. చాలామంది మీకు ఈ సమయంలో సపోర్ట్ చేస్తారు. మీరు విజయాన్ని సాధించే వరకు వారు మీ వెన్నంటే ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి వ్యక్తిగత విషయం కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం విషయంలో చూసుకుంటే మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో వారికి ఇంతవరకు వివాహాలు జరగలేదని బాధపడే వారికి ఈ సమయంలో వారికి వివాహాలు జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైతే సంతానం కలగడం లేదని అనుకునే వారికి సంతానం కూడా ఈ సమయంలో కలగబోతూ ఉంది. ఇక మీరు మీ యొక్క కుటుంబం సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఇక మీ కుటుంబ సభ్యులతో ఉండే మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఖచ్చితంగా మీరు సక్సెస్ని సాధించగలుగుతారు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించకండి. భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయండి. ఇక మీకు గతంలో ఆగిపోయిన ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా మీకు అనుకూల అందంగా ఉండబోతుంది. ఎలాంటి మిశ్రమ ఫలితాలు అస్సలు కనిపించడం లేదు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. అదేవిధంగా ఇక తులారాశి వారు వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే శివారాధన చేసుకోవడం మర్చిపోకండి. మీకు చేతనెంతలో వీలుని బట్టి పేదవారికి, అనాథలకు అన్నదానం వర్తదానం చేయండి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి. ఆ గోమాతకు మీరు ఆహారం అందించడం వల్ల మీకున్న జాతక గ్రహ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.